శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడను. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతమండి. సింహరాశి వారు ఈ నెల 2, 3, 4 తేదీల్లో శుభవార్త వినబోతున్నారు. ఈ శుభవార్త వినటానికి గల రహస్యం ఏంటి? ఈ రాశివారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి, అలాగే శుభవార్తేంటి అనే విషయం పూర్తిగా వివరంగా తెలుస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఇది మీరు అనుకున్న విషయమా, లేకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా ప్రతి వీడియోను మీరు చూడగలుగుతారు. అచంచలమైన ఆత్మవిశ్వాసం, మంచి నడవడిక, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కార్యదీక్షత, కార్యదక్షత ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఈ రాశివారి సొంతం. అలాంటి ఈ రాశివారు జీవితంలో శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తల వెనకాల ఒక రహస్యం దాగి ఉంది. అదే మీకున్నటువంటి దైవబలం. ఈ సమయంలో దైవబలం ఎక్కువగా ఉండటం వలన ఈ రాశివారికి ఈ నెల 2, 3, 4 తేదీల్లో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా జరుగుతుంది. అలాగే మీకు కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరియర్ని ఎప్పటినుంచో సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే శుభవార్త వింటారు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధిస్తారు. ఖచ్చితంగా మీరొక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాలలో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైన సమయాన్ని చూస్తారు. కెరియర్లో ప్రమోషన్ గాని, ఉద్యోగంలో ప్రమోషన్ గాని ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ పనులతో ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే, అంటే కెరియర్ పరంగా కాకపోతే, ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఆ ఇబ్బందులన్నింటికీ కూడా ఒక చెక్ పెట్టేటటువంటి అవకాశం మీకు కళ్ల ముందు ఉంటుంది. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులు చూస్తారు. ఆ డబ్బు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీకు కోర్టు నుంచి కానీ లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటినుంచో నలిగిపోతున్నా, లేదంటే ఆ ఆస్తి విషయంలో మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితం ఎంతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేయలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇంకా కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్తండి. ఎందుకంటే ఈ సమయంలో మీకిష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో, అంటే మీరొక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా, లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా, ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి, మీరు ఆడవాళ్లైనా మగవాళ్లైనా కానివ్వండి,
ఈ రాశివారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఎలా అంటే, వారు సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటటువంటి ఒక మంచి మద్దతు, ప్రోత్సాహం మీకు అందిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయి, ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవటం జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారండి. అదేమిటంటే, మీరు ఎప్పటినుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోనూ ఏవన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నవారు ఎవరైనా ఉంటే, ఇక మీరు బ్రాంచులుగా కూడా పెట్టాలి అనుకుంటుంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన సర్ప్రైజ్ లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి. ఈ ఒక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే, మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు, లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేదంటే పరీక్షలు, పోటీ పరీక్షలు ఇలాంటివి రాసినప్పుడు, వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని, లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు కళ్ల ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్ని సంపాదించాలి అనుకునే వారికి, లేదంటే టీచింగ్ ఎగ్జామ్ రాసేవారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. ఫలితాలు మాత్రమే కాదండి, అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందం అంతా కూడా పదింతలు పెరిగిపోతుంది. జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటటువంటి మంచి భావన మీలో కలుగుతుంది. ఈ రాశివారు దయా, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చాలా లోతుగా, నిశితంగా ఆలోచిస్తారు. ఎవరినైనా సరే తమ అనుకుంటే వారు చేసిన తప్పును సైతం క్షమించేటటువంటి గుణం కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎదుటి వారి యొక్క అభిప్రాయాలను వింటారు, కానీ వారి నిర్ణయాన్ని వాళ్లే తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలను మార్చటం ఎవరి వలన సాధ్యం కాదు. ముఖ్యంగా వీరు స్థిరమైన భావాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఎంతటి కార్యాలైనా సులభంగా చేయగలరు. అలాగే పొగడ్తలకు లొంగరు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారు జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు. అలాగే వారిపై అధిక విశ్వాసాన్ని ఉంచుకుంటారు. అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పనిని అప్పజెప్పితే దాన్ని సవ్యంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాక్చాతుర్యంతో, నేర్పరితనంతో అందరిలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. సో చూశారు కదండి, సింహరాశి వారు ఈ నెల 2, 3, 4 తేదీల్లో వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ శుభవార్తల వెనకాల ఉన్న అతిపెద్ద రహస్యమేంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.